అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఠాగూర్ సినిమా మళ్ళీ రిపీట్ అయిందని చెప్పొచ్చు. మనం గతంలో కూడా చూసాం, ఎక్కడైతే మల్లారెడ్డి కాలేజ్లో చనిపోయిన అంటే మృతదేహానికి ట్రీట్మెంట్ అందించడం అనేది కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అప్పుడు కూడా ఆర్టీవీ ముందుగానే అవన్నీ కూడా కవర్ చేస్తున్న నేపథ్యంలోనే ఎలాంటి చిక్కుల్లో పడిందనేది కూడా చూడొచ్చు. అయితే మళ్ళీ ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ ఠాగూర్ సినిమా సీన్ అయితే ఇప్పుడు రిపీట్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే సిద్ధార్థ్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తుంది, పైన మనం చూడొచ్చు సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అయితే ఈ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితం ఒక మహిళ తను కళ్ళు తిరిగి పడిపోవడంతో తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి తను కడపలో ఉండేది, కడపలో తను కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళు లేదు ఇక్కడ నుంచి సిటీకి తరలించాలి, చెన్నైకి కానీ లేకపోతే హైదరాబాద్కి కానీ తరలించండి, అక్కడైతేనే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ మియాపూర్లో ఏదైతే సిద్ధార్థ్ న్యూరో హాస్పిటల్ ఉందో ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు కొన్ని లక్షల వరకు కూడా వాళ్ళు ఏదైతే ఫీజు ఉందో అంటే ఏదైతే ఇప్పుడు అమౌంట్ ఉందో అదంతా కూడా కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తరువాత కొద్ది రోజులకి ఏదైతే ఆ మహిళ ఉందో, సుహాసిని అనే మహిళ ఉందో, తన మృతదేహాన్ని అంటే తను అప్పటికి కూడా చనిపోయిందనే విషయం ఎవరైతే బంధువులు ఉన్నారో అసలు వాళ్ళకి తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అదే తనని చూడాలి, తనతో మాట్లాడాలని చెప్తున్నప్పటికీ కూడా డాక్టర్లు మాత్రం అసలు చూపించని పరిస్థితి అని చెప్పొచ్చు. తీరా ఇక్కడ అసలు నయం అవ్వట్లేదు, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నిమ్స్కి తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఇక్కడ నుంచి అంబులెన్స్లో తీసుకెళ్తున్న నేపథ్యంలో మరి వీళ్ళకి ఎలా తెలిసింది ఈ మహిళ చనిపోయిందనే విషయం కూడా అసలు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు మృతదేహంతో హాస్పిటల్ కింద ధర్నా చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ముందుగానే చనిపోయినప్పటికీ కూడా చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పకుండా లక్షలు డబ్బులు కట్టించుకొని వైద్యం కూడా సరిగ్గా చేయకుండా మృతదేహాన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది ఇక్కడ చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఠాగూర్ సినిమా సీన్లో ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. మల్లారెడ్డి కాలేజ్లో కూడా ఏదైతే రిపీట్ అయిందో మళ్ళీ ఇలా తరచుగానే జరుగుతున్నాయని చెప్పొచ్చు. మనం గతంలో కూడా చూసాం, ఒక చిన్న పాప చనిపోయినా కూడా లక్షలు డబ్బులు కట్టించుకొని తను చనిపోయిందన్న విషయం కూడా చెప్పకుండా ఎలాగా అసలు మానవత్వం కూడా లేకుండా ఎలా బిహేవ్ చేశారన్న విషయం కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప నుంచి వచ్చినాం మేడం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు? ఈ నెల 12 తారీఖు వచ్చినాం. వచ్చే నెల 12 తారీఖు వచ్చాం. 12 తారీఖు వచ్చాం. ఇక్కడ కడపలో తీసుకెళ్ళాం. అక్కడ పెద్ద మిషన్లు లేవని చెప్పి ఇక్కడికి రాసిచ్చారు. మాట్లాడుకుని తీసుకొచ్చాం. 200% మాకు చేస్తాము అంటేనే వచ్చాం. మా అన్నతో మాట్లాడుకొని వచ్చిన తర్వాత అడ్మిట్ చేసుకున్న తర్వాత ఏమైంది, తనకి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. ఇంట్లో నాన్నకు ఫస్ట్ హెల్త్ బాగాలేకుండా ఉన్నింది. నాకు బాగాలేకుండా నాన్న కడపలో అక్కడే నాన్న క్లియర్ అయిపోయింది, బాగా అయింది. డిశ్చార్జ్ అయ్యి రూమ్ మారుతామన్నాక మా చెల్లి పడిపోయింది ఇంటి దగ్గర. చెల్లి బీపీ ఎక్కువ తీసుకొని పడిపోయింటే అక్కడ కడపకి తీసుకెళ్తే ఇక్కడ మిషన్లు పెద్దవి లేవు కదా, చెన్నై కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళానంటే మా అన్న గూగుల్లో చెక్ చేసి ఇది బెస్ట్ హాస్పిటల్ నరాలకు బెస్ట్ అని తీసుకొచ్చాం. చెల్లిని తీసుకొచ్చి అడ్మిట్ చేసిన తర్వాత కోమాలకి వెళ్ళిందని చెప్పారు. కోమాలకి వెళ్ళిన తర్వాత నరాలు చిట్టినాయి అన్నారు. సరే సార్ మీరు చేయండి, బాగా చేస్తాం, 200% చేస్తాం మేము అని చెప్పారు. అక్క చేసినాం. అడ్మిట్ అయిన తర్వాత 12 తారీఖు జాయిన్, 16వ తేదీ మా చెల్లెలు చూసాం అంతే, కళ్ళు ఓపెన్ చేసింది అంతే. 12వ తారీఖు తను ఇక్కడ జాయిన్ అయింది, అది కూడా జనవరి 12వ తారీఖు తను ఇక్కడ జాయిన్ అయింది. 16వ తారీఖు మీరు చూసారు. ఇప్పుడు వరకు ఎన్ని లక్షలు కట్టారు? ఇప్పటి వరకు 15 లక్షల దాకా కట్టాం. మెడిసిన్ బిల్లు అన్నీ మావే. నైట్ కూడా ఇచ్చాము అక్క మేము. మెడిసిన్ 10:30కు మెడిసిన్ కావాలి అమ్మాయికి, అంటే మాకు ఇట్లా అయిందని తెలియదు. కావాలని చెప్తే మా నైట్ 6,000 మెడిసినే ఇచ్చేసి వచ్చాం. వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేను అమ్మ ఇక్కడే ఉన్నాం. మెడిసిన్ తీసుకెళ్ళి ఇచ్చాం. మెడిసిన్ రాసి ఇచ్చారు, స్లిప్ ఇస్తారు వాళ్ళు, అది తీసుకెళ్ళి పైన ఇచ్చేసి వస్తాం నర్సులకు. అటు జరిగింది అక్క. మా చెల్లెకి ఇటు చనిపోయిందని మాకు అసలు తెలియదు. ఎప్పుడు తెలిసింది అసలు చనిపోయిందన్న విషయం? ఎప్పుడు తెలిసింది? మేము నిన్న చెప్పేశాం, సార్ మీరు రోజు కౌన్సిలింగ్ పిలుస్తారు డాక్టర్లు. పిలిచినప్పుడల్లా మేము అడుగుతాం, ఎలా ఉంది సార్? బాగుంది, పర్లేదు పాపకి. 2 days తర్వాత రూమ్ మారుస్తాం. మనం నెక్స్ట్ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు పర్లేదు పాపకి, బాగుంది, 2 times 2 రోజుల తర్వాత రూమ్ మారుస్తామంటారు. రోజు అదే అక్క. రోజు 16 తర్వాత మీ చెల్లెని చూసే ప్రయత్నం మీరు చేయలేదా? అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నా డైరెక్ట్ లోపలికి పంపించారు. మేము పట్టుకోకూడదు అసలు, పాపని ఇన్ఫెక్షన్ అవుతుంది, దూరంగా ఉండండి అమ్మ ఇన్ఫెక్షన్ అవుతుంది, దూరంగా ఉండండి అమ్మ ఇన్ఫెక్షన్ అవుతుంది. కోమాలో ఉందని చెప్పేవాళ్ళు. కోమా వల్ల ఉందని చెప్పేవాళ్ళు.
మేము అడిగేటోళ్ళం, కదులుతుంది కదా మన మిషన్ ద్వారా అటంతా చేయమమ్మ మేము కదులుతుంది అని చెప్పారు. మాకైతే ఏమనిపించదు, కళ్ళు ఓపెన్ చేయడం లేదు కదా, మాకు కోమలు ఉంది, ఈరోజు బాగా అవుతుంది, ఈరోజు బాగా రోజు అలాగే చెప్పేవారు అక్క. కానీ ఏమి రెస్పాండ్ అయితే లేదు. మేము ఆడికి అడిగాం, మేము మా వల్ల కాదా, మేము ఇంత లక్షలు పెట్టుకున్నాం, మేము పేదవాళ్ళమే అక్క, మేము ఉన్నోళ్ళం కాదు, పాప కోసమని మెల్లటవన్నీ తీసేసాం. ఇదో చూడండి, మా వదిన అమ్మ అందరం బంగారం అంతా తీసేసి పెట్టి చూపించుకున్నాం. పాప మేము ఉన్నోళ్ళమైతే కాదు అని చెప్పి సార్కి చెప్పేశాం. ఇట్లా చూడండి సార్ మాకు రిమ్స్కి రాసి అంటే రిమ్స్కి రాసి ఇస్తాము అన్న తర్వాత కూడా వాళ్ళు 2 days పెట్టండి అన్నారు. వాళ్ళే అన్నారు క్యూర్ అవుతుంది నిమ్స్కి పంపిస్తామని ఎప్పుడు అన్నారు మీతో? మేము మధ్యలో అన్నేసాం అక్క. 16 తేదీ తర్వాత మా చెల్లెలు అయితే మాతో మాట్లాడింది లేదు, చూసింది లేదు. మళ్ళీ హోల్ కూడా వేశారు అక్క, గొంతుకు ఊపిరి తీసు, అది ఎందుకు చేశారు కూడా మాకు తెలియదు. అడిగాం మేము, ఊపిరి తీసుకోవటం లేదు అని చెప్పేసి వేసామని చెప్పారు. అయినా కూడా క్యూర్ అయితే ఏం లేదు. డాక్టర్ దగ్గర పోతే బీపీ ఎక్కువ అవుతుందమ్మా, తక్కువ అవుతుంది, ఈరోజు గ్రౌండ్ బాగుంది అయితే. కాబట్టి మీరు సీసీ కెమెరాలు ఉన్నాయి అక్క వాళ్ళ దగ్గర రూమ్లో, చూసుకోండి. మేము అబద్ధమైతే అన్నీ ఉన్నాయి అక్క. అయినా కూడా మాకైతే రెస్పాండ్ అయితే ఏం లేదు. ఇంకా మేము మా అత్త వండుకొని చెప్పేసింది, మేమైతే అంతా అయిపోయిందా, మా ఫైనల్స్గా మేము అయిపోయింది, మేము రిమ్స్కి వెళ్తామంటే వాళ్ళే పెట్టమన్నారు. 2 days తర్వాత మేము రూమ్ మారుస్తాం, 2 days తర్వాత పాప బాగుంది అనే తర్వాత ఇంకా మేము చెప్పేశాం నిన్న, మా వల్ల కాదన్నా, మా వల్ల కాదు. వెంకటాద్రి నాయుడుకు చెప్పేశాం పైకి పోయి. సిద్ధార్థ సార్ అయితే అసలు రెస్పాండ్ లేదు, మాట్లాడలేదు అని వెంకటాద్రి సార్ దగ్గరికి పోతే రాత్రి అయితే ఎంత రేజ్ అయినారు అంత రేజ్ అయినారక్క మా మీద. మేము నలుగురు ఆడవాళ్ళమే అన్నాం, అన్న లేడు ఊర్లో. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా తను చనిపోయిందన్న విషయం? మేము రిమ్స్కి తీసుకెళ్తే బయట చెప్పేశారు వాళ్ళు. ఎక్కడ చూపించారు అంటే సిద్ధార్థ హాస్పిటల్ అంటే అస్సలు పరిస్థితే లేదు ఆ పిల్లకి, అస్సలు లేదు, అక్కడికే తీసుకెళ్ళి అడగండి అని చెప్పేసి అప్పుడు మాకు తెలిసింది. ఇన్ని గంటలు అయిందని ఏమన్నా చెప్పారా మీతో? వాళ్ళ 2 days అయిందన్నారు అక్క, అయిందన్నారు. అప్పుడు నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు మాత్రం మీ సిస్టర్ చనిపోయి, మీ చెల్లెలు చనిపోయి 2 రోజులు అవుతుందన్నారు, 2 గంటలు అవుతుందన్నారు. 2 రోజులు అన్నారు. టైం అయ్యింది చాలా అని చెప్పి తీసుకెళ్ళిపోండి చూసి అంబులెన్స్కి వచ్చి వాళ్ళు చెక్ చేసి చెప్పేశారు మాకు. చెప్పేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఏం రెస్పాండ్ లేదు. వెళ్ళి వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం ఏమన్నా చేశారా? అన్న వదిన అందరు వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడక మీకు క్లియర్గా తెలుస్తుంది. అమ్మ అన్న వదిన నాకైతే ఇప్పటివరకు ఏం తెలియదు అక్క. నేనైతే ఇక్కడ ఉన్న అక్క చెల్లి ఒకటి ఉందని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడే మృతదేహాన్ని ఉంచడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే దహన సంస్కారాలు ఏవి చేయకుండా మాకు 100% ఇచ్చినారు, మేము బాగా క్యూర్ చేస్తాము అని చెప్పి మేము అదే నమ్మకంగా పెట్టినాము అక్క. మా దగ్గర ఉండి అయితే పెట్టలేదు, మేము అన్నీ అమ్ముకొని తెచ్చి పెట్టినాము. అందుకని చెప్పి మా అన్న మాట్లాడాలని చెప్పి నిలబడినాం పొద్దున్న నుంచి ఇక్కడే. పొద్దున్న ఎలాంటి న్యాయం కావాలమ్మా? ఏమో అక్క అన్నని అడగండి, ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళని కాంటే ఫోన్ చేసి ఇస్తా. ఇప్పుడు వరకు మొత్తం ఎంత? 15 లక్షలు కట్టాం. ఇంకేమైనా కట్టారు? ఇంకా మెడికల్ బిల్లు అన్నీ ఉన్నాయి. డైలీ మొత్తం ఎంత అవుతుంది? రూమ్కి ఎంత కట్టారు? రూమ్కి అవన్నీ నాకు తెలియదు అక్క. రూమ్కి మాత్రం 15,000 అన్నారు. ఐసీయూ రూమ్కి రోజుకు 15,000. మళ్ళీ మెడిసిన్ అన్నీ వస్తూనే ఉంటాయి అక్క. లేచిన దగ్గర నుంచి బ్లడ్ షాంపిల్ అంట, ఇంజక్షన్లు అంట, అవన్నీ ఉన్నాయి. మా దగ్గర ప్రూఫ్ అయితే ఉంది, అన్ని పేపర్లు ఉన్నాయి. మీకు డీటెయిల్గా కావాలంటే మా అన్న వచ్చిన తర్వాత మా అన్న వదిన ఉన్నారు, అమ్మ ఉంది, మాట్లాడండి. సో చూడొచ్చు ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా. అంటే ముందుగానే చనిపోయినప్పటికీ కూడా కేవలం డబ్బుల కోసం అసలు పట్టించుకొని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు సిద్ధార్థ్ హాస్పిటల్ CEO వెంకటేష్ ఉన్నారో ఒక్కసారి ఆయన కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ హాస్పిటల్ ఏ డాక్టర్లు కూడా లేరని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా CEO వెంకట్ అయితే ఇక్కడ లేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఆయన మీద కంప్లైంట్ రేస్ చేశారు అంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా 15 లక్షలు ఖర్చు చేయించి కూడా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఒకవేళ ప్రాణాన్ని కనుక కాపాడలేకపోయినప్పటికీ కూడా అప్పుడే చనిపోయిందని చెప్పున్నా కూడా వాళ్ళు కొంచెం ఆనందపడే వాళ్ళేమో. కేవలం డబ్బుల కోసం మాత్రం ఈ విధంగా చేయడం ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళు, అందులోనే ఇక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో పేషెంట్స్ వాళ్ళు కూడా వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా భయపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు, డిశ్చార్జ్ అయిపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే డాక్టర్లు కూడా ఎవరితో మాట్లాడకుండా కేవలం పోలీసులతోనే మాట్లాడుతున్నారు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందో కూడా ఒకసారి చూడాల్సిన ప్రయత్నం అయితే ఉందని చెప్పొచ్చు. మృతురాలికి సంబంధించి తను చనిపోయిన 2 రోజులకి కిమ్స్ హాస్పిటల్కి పంపించారు. కేవలం కిమ్స్ హాస్పిటల్లోనే మహిళ చనిపోయిందంటూ కూడా కుటుంబీలకు చెప్పడం అనేది కూడా చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే చనిపోయిన 2 రోజుల వరకు కూడా తన
వాళ్ళ చెల్లి అంటే తన అమ్మకి తన అన్నయ్యకి ఎవరికి తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎంత బాధాకరం అనేది కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయని చెప్పొచ్చు. మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటలు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.